హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేసుకుందాం గుత్తి వంకాయ మసాలా గ్రేవీ కర్రీ. ముందుగా ప్యాన్ పెట్టుకుని వేరుశెనగ గుళ్ళు వేస్తున్నానండి. తర్వాత ధనియాలు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగాయలు, యాలుక్కాయలు, కొద్దిగా మెంతులు వేసి లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న మసాలా, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం, ఉప్పు వేసి మిక్సీ పడుతున్నానండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత వంకాయలు తీసుకుని 4 చీలికలుగా కట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలాని ఈ వంకాయల్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టి చూసారా, ఇదిగో ఈ వంకాయలన్నీ ఆయిల్లో వేసుకుందామండి. మూత పెడుతున్నాను నేను. మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకుందామండి. రెండో వైపు కూడా ఇలా తిప్పుకుందాము. ఒక్కొక్కటి తీసుకుని తిప్పుకుందాము. తిప్పుకున్న తర్వాత ఇది ఫ్రై అయినాయి కదండి, తీసి పక్కన పెడుతున్నానండి. ఈ ముక్కలను తీసి పక్కన పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్లోనే ఎండుమిరపకాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మిగిలిన పేస్ట్ వేస్తున్నాను. ఆ పేస్ట్ వేసుకుని ఇప్పుడు టమాటాలు వేస్తున్నానండి. ఒక టమాటా తీసుకుని మిక్సీ బట్టి వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. తర్వాత పసుపు వేస్తున్నాను, చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం వేస్తున్నానండి. ఉప్పు వేస్తున్నాను, ఇందాక వేసాం కదండి ఉప్పు, మళ్ళీ కొంచెం వేస్తున్నానండి. ఇప్పుడు వాటర్ పోసాను. కొద్దిగా చింతపండు పులుసు పోస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వంకాయల్ని వేస్తున్నాను. మొత్తం వంకాయలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెడుతున్నానండి. మంట మీడియంలో పెట్టుకుందాము. కాసేపు ఆగిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నానండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీని పప్పుచారు కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేసి మాకు కామెంట్ పెట్టండి.